నమస్తే, నేను మీ వకీల్ ఆశేష్ కొత్త, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. టెస్లా, స్పేస్ ఎక్స్ లాంటి సంస్థల అధినేత ఎలాన్ మస్క్ హిందుస్థాన్ యొక్క ఎన్నికల వ్యవస్థ మరియు ఈవీఎంల మీద ఒకంత సందేహాలు, అనుమానాలు వ్యక్తం చేశాడు. మస్క్ గుర్తించాల్సింది ఏమిటంటే, నేడు మన దేశం 3వ తరం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను, ఈవీఎంలని మనం పిలుస్తాం. వాటినే M3 ఈవీఎంలని కూడా అంటాం. ఆ యొక్క యంత్రాలను ఉపయోగిస్తుందని, ఇవి ట్యాంపర్ ప్రూఫ్ అని, ట్యాంపరింగ్ చేసిన వెంటనే ఇవి సేఫ్టీ మోడ్లోకి వెళ్ళి పనిచేయకుండా పోతాయని, మన ఈవీఎంలు కేవలం ఓట్లను మాత్రమే లెక్కిస్తాయని, ఆ యొక్క లెక్కని మాత్రమే స్టోర్ చేసుకుంటాయని మస్క్ గుర్తించాలి. భారతదేశంలో దాదాపు 400 కోట్ల ఓట్లు ఈవీఎంలపై పోలయ్యాయి. మరియు ఒక్క హ్యాకింగ్ కేసు కూడా ఇప్పటి వరకు రుజువు కాలేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉపయోగిస్తున్న తాజా 3వ తరం ఈవీఎంలు ఇంటర్నెట్కు కానీ, బ్లూటూత్కు కానీ, లేదా వైఫైకి కానీ కనెక్ట్ చేయబడవు. ఈవెన్ మన ఈవీఎంలకు పవర్ సప్లై కూడా ఉండదు. కేవలం బ్యాటరీ సాయంతోనే పనిచేస్తాయి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మన ఈవీఎం మెషిన్స్ ఒక సాధారణ బేసిక్ క్యాలిక్యులేటర్లతో సమానం. ఈవీఎంలే హ్యాక్ చేయగలిగినట్లయితే 2019లో 303 సీట్లు సాధించి, ఇప్పుడు నితీష్ కుమార్ మరియు జనసేన లాంటి పార్టీలతో భారతీయ జనతా పార్టీ మద్దతు ఎందుకు కోరుకుంటుంది? ఎన్నో ఏళ్ల నిరీక్షణ తర్వాత హిందువుల కళ, దివ్య భవ్య అయోధ్య రామాలయం నిర్మితమైన రాష్ట్రంలో ఈవీఎంలను హ్యాక్ చేసి మొత్తం తమ ఖాతాలో వేసుకున్నా అడిగేవారు ఉండరు. ఎందుకంటే అయోధ్య వల్ల ఇది సాధ్యమైంది అనుకునే ఛాన్సెసే ఎక్కువ కాబట్టి. సాడ్ పార్ట్ ఏంటంటే, మస్క్ యొక్క వాదనను బలపరుస్తూ మన దేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు వంత పాడడం ఏం తెలుపుతుందంటే, రాజకీయ పార్టీలకు ప్రజల మీద, ప్రజా తీర్పు మీద ఉన్న గౌరవం తెలియజేస్తుంది. ప్రజా తీర్పుని గౌరవించాలనే జ్ఞానం కొరవడిందని అర్థమవుతుంది. కొంపదీసి రాబోయే రోజుల్లో హిందుస్థాన్ యొక్క రాజకీయ పార్టీలకు ఎలాన్ మస్క్ ఏమైనా రాజకీయ సలహాదారుగా చేయాలనుకుంటున్నాడేమో. ఇలా బురద జల్లే ప్రయత్నం కాకుండా హిందుస్థాన్కి వచ్చి, లేదా ఆయన పరపతి ఉపయోగించి ఈవీఎంలను తెప్పించుకొని ఆయన అన్నట్లు హ్యాక్ చేసి చూపిస్తే మస్క్ యొక్క మాటలు మరింత శోభనిచ్చేవి. అలా కాకుండా నేను బురద చల్లుతాను, మీరు కడుక్కోండి అని అనడం మస్క్ యొక్క స్థాయికి తగినది కాదనేది నా అభిప్రాయం. మరి మీరేమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు. నమస్తే. సాధ్యమైనంత వరకు మన దైనందిన జీవితంలో తెలుగులోనే మాట్లాడదాం, తెలుగునే ఉపయోగిద్దాం.